2026లో కొన్ని సంఘం ఉన్నాయి మన సంఘంలో. అంటే నేను ప్రార్థనాపూర్వకంగా చెప్తున్నా, చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రేపటి నుంచి కీర్తన భాగాన్ని ధ్యానం చేయాలి. చెప్పాలి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు మనం కీర్తన భాగాన్ని ధ్యానం చేయం. డైరెక్ట్ గా పాటలు పాడుకోవడం, ఆరాధన చేయడం, వాక్యాలకు వెళ్ళిపోవడం, ఇది క్రమం. ప్రతిసారి 2026 నుంచి క్రమం మారుతుంది. మారే క్రమం ఏంటంటే ప్రతి ఒక్కరు మందిరానికి వచ్చేవారు వారానికి ఒకళ్ళు, వారానికి ఒకవేళ చిన్న అధ్యాయం అయితే ఒక అధ్యాయము, పెద్ద అధ్యాయం అయితే 10 వచ్చిన చదవకూడదు. చదివి మీకు అర్థమైందంటే చెప్పాలి ఒక 10 నిమిషాలు. ఇది ఖచ్చితంగా చేయాల్సింది అంతే. దీంట్లో సిగ్గుపడేది లేదు. మేము అంత గొప్పవడం కాదనే ఫీలింగ్ మీలో రానే ఉంది. మనలో ఉన్న ప్రతి దాన్ని సాధన చేయకుండా బయటికి తీసుకురాలేము. ఇప్పుడు నేను మైకు పట్టుకోమని పెద్ద ప్రసంగికులు అయిపోవాలి. నేను కూడా వచ్చిన మాటలు చెబుతూనే ఈ రోజు అనేకమైన సభల్లోకి పోతుంది. మీరు కూడా మీకు వచ్చిందో చెప్పండి, మీకు అర్థమైందో చెప్పండి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే మనం వినువారు మాత్రమే కాక బోధించే వారికి కూడా ఈ అవకాశం మాత్రమే.